హాయ్ అండి. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా యొక్క డైలీ రొటీన్ అట్లనే డైలీ వ్లాగ్స్ పెట్టి కూడా చాలా రోజులైపోయింది. నా యొక్క డే రొటీన్ అనేది షేర్ చేసుకుని మీతో కూడా చాలా డేస్ అయిపోయిందండి. ఈ వీడియోస్ అన్నీ కూడా యాక్చువల్‌గా వినాయక చవితి ముందుగానే నేను షూట్ చేసి పెట్టాను. వినాయక చవితి ముందుగానే పోస్ట్ చేయాలి. కానీ వినాయక చవితి ముందు రోజు ఒక 2, 3 వీడియోస్ వచ్చి నా స్వీట్స్ వ్లాగ్స్ అట్లనే వినాయక చవితి తర్వాత నుంచి కూడా ఇంకా వినాయక చవితి పూజలు అట్లనే మా అపార్ట్మెంట్‌లో సంబంధించిన వీడియోస్‌తో సహా ఇప్పటి వరకు అన్నీ అయిపోయినాయండి. కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఇవన్నీ కూడా నేను వినాయక చవితి ముందుగానే షూట్ చేసి పెట్టినవి. ఒక 3, 4 వీడియోస్ వరకు ఉన్నాయండి. అవి కూడా పోస్ట్ చేసేస్తే మనకి బ్యాలెన్స్ వీడియోస్ అంటూ ఏమీ ఉండవు. తర్వాత నుంచి ఫ్రెష్‌గా మనం షూట్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగే లేచి ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉంటే యాజ్ యూజువల్‌గా వంట చేయాలి. అట్లనే టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇక్కడైతే నేను ఇడ్లీ అట్లనే టమాటో పల్లీ చట్నీ చేస్తున్నానండి. నాకు ఆల్రెడీ వంట కూడా అంతా అయిపోయిందనమాట. నేను ఆ రోజు వంటొచ్చి రైస్ పెట్టి పొటాటో కర్రీ చేశాను. పొటాటో కర్రీ చేసేసిన తర్వాత వంటంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను టిఫిన్ సెక్షన్‌కొస్తాననమాట. టిఫిన్ చేస్తూనే ఇంక పిల్లల్ని కూడా లేపుతూ ఉంటాను. 6 అయిందంటే ఇంక 6 నుంచి స్టార్ట్ చేస్తాననమాట. పిల్లల్ని లేపడం అదంతా కూడా. వాళ్ళు లేసేసరికి ఒక 10-15 మినిట్స్‌లో అట్లాగే లేస్తూ ఉంటారు. 7 లోపు అట్లాగా రెడీ అయిపోతారనమాట వాళ్ళు. కరెక్ట్‌గా వాళ్ళు రెడీ అయ్యేసరికి నా టిఫిన్ అంతా కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ అదే విధంగా పిల్లల్ని లేపాను వాళ్ళని. వాళ్ళ పనులు వాళ్ళు కానిస్తూ ఉన్నారు. ఆ ముందు రోజు పిల్లలకి సంబంధించిన స్కూల్ డ్రెస్సులయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను హాట్ వాటర్‌లో నానపెడతానండి. పిల్లలు డ్రెస్సులనేవి నార్మల్‌గా వాషింగ్ మిషన్‌లో ఏసేసామంటే అస్సలు మురికొదలదు. అట్లనే వాళ్ళు ఏంటంటే పెన్ను గీతలు పెట్టుకుంటూ అయి చేస్తూ, ఇయి చేస్తూ ఉంటారు కదా! వాషింగ్ మిషన్‌లో ఏస్తే సరిగ్గా ఉండవన్న ఉద్దేశంతో నేనింకా హాట్ వాటర్‌లో పెట్టి కొంచెం బ్రష్ పెట్టిన తర్వాతయితే అప్పుడు వాషింగ్ మిషన్‌లో వేస్తాను. అప్పుడే కొంచెం బాగా అనిపిస్తాయన్నమాట. ఇక్కడైతే నానబెట్టేసిన తర్వాత టిఫిన్ అదంతా కూడా అయిపోయింది. ఇక్కడ నేను పిల్లలకి బాక్సెస్ అయితే అదంతా కూడా రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఆ రోజైతే నేనింకా పొటాటో కర్రీ చేశాను చెప్పాను కదా! పొటాటో చేశానండి. పొటాటో చేసిన తర్వాత వాళ్ళకింక క్యారేజ్ పెట్టేసి అవి నేను వండిన వాటిలోనే ఉంచకుండా వేరే వేరే డిషెస్‌లో కూడా సర్వ్ చేసేసుకుంటాననమాట. అలానే ఉంచేసినా కొంచెం బాగుండదు కదా! డైనింగ్ టేబుల్ మీద పెట్టినా గాని ఉద్దేశంతో నేను వేరే వేరే గిన్నెల్లో వేసేసుకొని స్టీల్ బౌల్స్‌లో నేను చక్కగా డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేస్తాను. అయంతా అయిపోయేసరికి మా పిల్లలైతే స్నానం చేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళకింకా ఇడ్లీ అనేది పెట్టేస్తున్నాను. మా పెద్ద బాబుకేంటంటే ఇడ్లీలో అయితే ఒక చట్నీ, దోసకైతే ఇంకొక చట్నీ, వడకైతే వేరే చట్నీ అలా ఉంటుందండి మా పెద్దోడితో అయితే. మా చిన్నోడు ఏదైనా గానీ తినేస్తాడు. వాడికి ఇబ్బందేముండదు. మా వాడికి కంపల్సరీగా ఇడ్లీ చేశాము అంటే పల్లీ, టమాటో ఏసి కాంబినేషన్ చట్నీ బావుంటదిలెండి. ఆ చట్నీ ఇడ్లీకైతే సూపర్ కాంబినేషన్ అనమాట. ఆ చట్నీ చేయాలి. లేదు అంటే కనుక మనకి శనగపిండి చట్నీ ఉంటుంది కదా! యెల్లో చట్నీకి మాత్రం చెయ్యాలనమాట. యెల్లో చట్నీ అంటే మా పిల్లలు ఎక్కువ దాన్ని యెల్లో చట్నీ అంటారు. ఇంక నాకు అలవాటయిపోయి యెల్లో చట్నీ అంటూ ఉన్నాను. ఇక్కడైతే అదే విధంగా పిల్లలు కూడా టిఫిన్ అంతా చేసేసి వాళ్ళు కూడా రెడీ అయిపోయారండి. కరెక్ట్‌గా 7:30కి అట్లాగా కిందకెళ్ళిపోతారనమాట. 7:35కి అట్లాగా అయితే ఆటో అయితే వస్తుంది. ఇంక 7:30కి అట్లాగే వీళ్ళంతా చక్కగా రెడీ అయిపోయి వీళ్ళిద్దరూ కూడా కిందకైతే వెళ్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు కదా! త్వరగానే రెడీ అయిపోతారులెండి. నేను నార్మల్‌గా ఏంటంటే ఈళ్ళు 7:30కి వెళ్తారు కాబట్టి 6:30 నుంచి అట్లా లేపినా టైం సరిపోతుంది. పెద్ద ఈళ్ళు చేసేదేముంటుంది చెప్పండి. వాష్‌రూమ్‌కెళ్ళడం, స్నానం చేసి రావడం అంతే తప్పించి కానీ నాకు కొంచెం కంగారనమాట. మళ్ళీ లేట్ అయిపోతుంది. కింద వెయిట్ చేస్తూ ఉంటాడు ఆటో అతను అనే ఉద్దేశంతో నేను 6 నుంచి స్టార్ట్ చేస్తాను. ఒక 10-15 మినిట్స్‌లో వీళ్ళైతే లేస్తారు. లేచి ఇంక వాళ్ళ పని వాళ్ళైతే కానిస్తారండి. కుదిరినప్పుడు త్వరగా వెళ్ళడం మంచిది కదా! అనేది నా ఉద్దేశం అనమాట. ఎప్పుడో కుదరలేదు అంటే అప్పుడు వెయిట్ చేయించినా పర్వాలేదు కదా! అనేసి నా ఒపీనియన్ అనమాట. ఇక్కడైతే పిల్లలిద్దరూ కూడా రెడీ అయిపోయి లంచ్ బాక్సెస్ తీసుకొనైతే ఇంక స్కూల్‌కైతే స్టార్ట్ అవుతున్నారండి. వీళ్ళు వెళ్ళకముందు ఒక పనుంటుంది. వెళ్ళిన తర్వాత ఇంకో యుద్ధం అనమాట. వంట, టిఫిను అయన్నీ అవుతాయి కానీ,
మనకి పై పనులనేవి ఏమీ కావు. వీళ్ళున్నంత వరకు అస్సలు ఏమి కావండి. ఈళ్ళెళ్ళిన తర్వాతే చేసుకోవాలి. అలా చేసుకుంటేనే గూడా బెస్ట్ నన్నడిగితే. వీళ్ళున్నంత సేపు అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ, అవి తీసుకుంటూ, ఇవి తీసుకుంటూ ఉంటారు. ఆ పనిలో మనం తుడవడం కానీ, ఏదైనా చేశామనుకోండి, తుడిచినా నీట్‌గా కూడా ఉండదు. మంచం మీద బెడ్ షీట్లు వేసినా కానీ, వేసినా కానీ వీళ్ళు సరిగ్గా ఉంచరు కదా! కూర్చుండి అయి చేస్తూ ఉంటారు. ఫైనల్‌గా వాళ్ళెళ్ళిన తర్వాత చేసుకోవడం అనేది మంచిది నన్నడిగితే. ఇక్కడేదో చూస్తూ ఉన్నారు కదా! పిల్లలెళ్ళిన తర్వాత మా ఇల్లంతా కూడా ఎలా ఉందో. పిల్లలెళ్ళిన తర్వాత నేనింక దేవుడికైతే దండం పెట్టేసుకొని, ఈలోపు బట్టలు కూడా వాష్ చేస్తానండి. నేను హ్యాండ్ వాష్ కూడా చేసేసాను. అదేమీ షూట్ చేయలేదు. పైన బట్టలు కూడా ఆరబెట్టి వచ్చేసాను. ఇంకా పిల్లలెళ్ళే వరకే తీశానండి ఇంక వీడియో అనేది. ఇదైతే నైట్ అనమాట. ఆ రోజు నైట్‌కి నేను చపాతీ చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను. 1, 2 వీడియోస్‌లో. నేను పొటాటో కర్రీ కానీ, లేదంటే పప్పు కానీ, లేకపోతే పన్నీర్ కర్రీ కానీ చేసినప్పుడు నైట్ టైమ్ ఎక్కువ చపాతీ పెట్టుకుంటాను. చపాతీలోకి ఆ కర్రీస్ అనేవి బావుంటాయి కదా! అనేసి నేనింకా చపాతీనే చేసేస్తా అండి ఎక్కువగా. అందుకనేసి ఇక్కడ అదే విధంగా నేను చపాతీ అయితే చేస్తూ ఉన్నాననమాట. చపాతీ చేస్తూ ఉంటాను. మీతో అలా మాట్లాడుతూ ఉంటా అండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అలానే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి వీడియోస్ తీసి కానీ, వాయిస్ ఓవర్ ఇస్తూ గానీ, ఎడిటింగ్ చేస్తూ గానీ, వీడియో అప్‌లోడ్ చేయడం కానీ చాలా కష్టమైనా కానీ నేర్చుకుని అలా చేస్తూ ఉంటారు. ప్లీజ్ అండి కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. వాళ్ళ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్‌ని కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. మనకేంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకంటూ పోయేదేమి ఉండదండి. ఐ మీన్ పోయేది అంటే ఛార్జింగ్ అయిపోవడం కానీ, లేదంటే బ్యాలెన్స్ అయిపోవడం కానీ, అట్లా స్టోరేజ్ అయిపోవడం కానీ, అట్లా అంటూ ఏముండదండి. జస్ట్ ఒక సపోర్టింగ్‌గా అనిపిస్తుంది. మీకంటూ ఇదయ్యేది ఏముండదు. మీరలా సబ్స్క్రైబ్ చేశారంటే కొత్త వాళ్ళకి కూడా కొంచెం మోటివేషనల్‌గా ఉంటుంది. ఆహ్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను గాబట్టి, ఆ యొక్క వర్క్ అట్లనే ఆ పని అదంతా కూడా తెలుస్తుందనమాట. ఇంత కష్టమా యూట్యూబ్ అంటే అనేసని. అంతకుముందంటే నేను జస్ట్ చూసేదాన్ని. బావుంటే చూసేదాన్ని. లేదంటే స్కిప్ చేసేదాన్ని. కానీ ఇంత హార్డ్ వర్క్ చేస్తారా అనిపిచ్చింది. ఇప్పుడు నాకు నిజంగా నేను చేస్తుంటే నాకట్లా అనిపిస్తుందనమాట. ప్లీజ్ అండి నాదొక్కటే రిక్వెస్ట్. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. మీ యొక్క లైక్, సపోర్ట్ అనేది వాళ్ళకెంతో మోటివేషనల్‌గా ఇంకా మంచిగా వీడియోస్ తీయాలనైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒస్తుంది. నిజంగా నాకు ఒక్క సబ్‌స్క్రైబర్ ఒచ్చినా గానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఒక్క రోజుకి ఒక సబ్‌స్క్రైబర్ ఒచ్చినా గానీ ఐయామ్ సో హ్యాపీ. ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను. ఏమనుకోకండి. ఇక్కడ అయితే చపాతీ అనేసి ఇంక నేను పిల్లలకైతే చపాతీ కాల్చేస్తున్నాననమాట. అప్పటికే వాళ్ళు అరుస్తూ ఉన్నారు. టైం కూడా ఎంతో కాలేదులెండి. 7 కూడా కాలేదు. ఆకలేస్తుంది, ఆకలేస్తుందంటే ఫస్ట్ ఇంకా వాళ్ళిద్దరికి కూడా చెరో 2 చేసి పెట్టేసి, మళ్ళీ ఇంకా చపాతీ చేస్తూ వాళ్ళు తింటూ ఉంటారు కదా! ఈ చపాతీ కాలేలోపు అన్నట్టు, నేనైతే ఫస్ట్ వాళ్ళిద్దరికి కూడా చెరో 2 పెట్టేసి ఇచ్చేసాను. ఎక్కువ చపాతీ పిండి కలిపినప్పుడు కొంచెం ఆయిల్ అట్లనే ఎలాగో మనం సాల్ట్ ఎలాగో యేసుకుంటాం కాబట్టి, ఆయిలేసి కొంచెం స్మూత్‌గా కలుపుకుంటే మనకి చపాతీలనేవి మెత్తగా వస్తాయండి. గట్టిగా కాకుండా మెత్తగా స్మూత్‌గా ఉంటాయన్నమాట. నాకైతే అంత రౌండ్‌గా ఏమీ రావు. చూస్తున్నారు గదా! షేపులు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో వస్తూ ఉంటాయి నాకైతే. షేప్‌దేముందిలే చెప్పండి. మనం ముక్కలు చేసుకొని తినేదే కాబట్టి ఇబ్బంది లేదు. మనకి టేస్ట్ బావుండి అవి స్మూత్‌గా మెత్తగా ఉంటే చాలు. ఇక్కడైతే అదే విధంగా నేనెప్పుడు కూడా సారీ ఆయిల్ అట్లానే సాల్ట్ కూడా వేసి కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ లాస్ట్ కలిపేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ అలా దానికి పిండికి అద్దిన తర్వాత తడి క్లాత్ పెట్టేస్తే దాని పైన మనకి పిండనేది ఆరకుండా ఉంటుంది. అట్లనే మనం చపాతీ చేసినప్పుడు గూడా మనకి మెత్తగా బావుంటాయండి. అలా ట్రై చేయండి. తడి క్లాత్ పైన వెయ్యండి. ఆ పిండి కూడా ఒక అరగంట, ఒక పావుగంట వరకు నానితే ఇంకా బావుంటుంది.
ఇక్కడైతే పిల్లలకి చపాతీ చేసేసి పొటాటో కర్రీ చేస్తాను. అలానే మా చిన్నోడికి ఏంటంటే చపాతీలోకి ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి. అందుకనేసి వాడికైతే ఆనియన్ కూడా పెట్టేసి వాళ్ళిద్దరికీ ఇచ్చేసాను. ఇక్కడైతే నేనింకా చేస్తూ ఉన్నానండి. కావాలంటే తింటారు కదా మళ్ళీ అనేసని. మేము డిన్నరు అవన్నీ కూడా త్వరగానే కానిచ్చేస్తానండి. మాకు చిన్నప్పటి నుంచి అలవాటనమాట. త్వరగా తినేయడం, అట్లనే త్వరగా పడుకోవడము, త్వరగా లేవడం అనమాట. ఇక్కడైతే 7:15కి మా డిన్నర్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఓకే అండి. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మరొక వీడియోతోటి మళ్ళీ మనం కలుసుకుందాము. అంతవరకు నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.